వెల్కమ్ టు సినీ రంగం. భారతీయ సినిమా చరిత్రలోనే గేమ్ చేంజర్ గా నిలవబోతున్న ప్రాజెక్ట్ రామాయణ. దాదాపు 4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ విజువల్ ఎపిక్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్క గ్లింప్స్ చూసినా అర్థమవుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేదు, కానీ ప్రతి ఫ్రేమ్ గట్టిగా మాట్లాడింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఇది కేవలం సినిమా కాదు, ఒక అనుభూతి అనిపిస్తోంది. ఫ్రేమ్ లో కనిపించే ప్రతి షాట్ హాలీవుడ్ స్థాయిని తలపించేలా ఉంది. మేకర్స్ విజన్ ఎంత క్లియర్ గా ఉందో ఒక్కో విజువల్ చెబుతోంది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ లుక్ అయితే గ్లింప్స్ కి ప్రాణమనే చెప్పాలి. ఆ కళ్ళలో కనిపించే ప్రశాంతత, ముఖంలో కనిపించే దైవత్వం, క్యారెక్టర్ కు కావలసిన గాంభీర్యం ఇవన్నీ కలిసిపోతేనే రాముడవుతాడు. అదే ఫీల్ రణబీర్ తీసుకువచ్చాడు. ఇది కేవలం లుక్ కాదు, పూర్తిగా ఆ పాత్రలో మునిగిపోయిన పర్ఫార్మెన్స్ అనే ఫీలింగ్ ఇస్తోంది. సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవితేజ దూబే, ప్రతి కాస్టింగ్ సెలక్షన్ లో క్లారిటీ కనిపిస్తోంది. గ్లింప్స్ చివర్లో పుష్పక విమానం ఎక్కుతున్న రావణుడిగా యశ్ చూపించిన షాట్ అయితే ఒక్క సెకండ్ లో హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. హాన్స్ జిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కి ఊపిరిలా పనిచేసింది. సౌండ్ వినగానే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఇది సాధారణ మ్యూజిక్ కాదు, ఎమోషన్ ని నేరుగా హార్ట్ కి కనెక్ట్ చేసే పవర్. ప్రైమ్ ఫోకస్, డిఎన్ఈజీ వంటి టాప్ స్టూడియోస్ వర్క్ చేస్తుండటంతో విఎఫ్ఎక్స్ విషయంలో ఈ సినిమా కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది. ఐమాక్స్, డాల్బీ సినిమా ఫార్మాట్స్ లో రిలీజ్ అవడం వల్ల థియేటర్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా మరో లెవెల్లో ఉండబోతోంది. నమిత్ మల్హోత్రా ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ 2026 దీపావళికి రానుంది. కానీ ఇప్పటి నుంచే ఇది ఒక నేషనల్ ఈవెంట్ లా మారిపోయింది. మరి మీరే గ్లింప్స్ చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.